హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనీ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో జంతికలను ఇంట్లోనే ఎలా చేసుకోవాలా అనేది నేను మీకు చేసి చూపిస్తానండి. జంతికలు అంటే అందరికీ ఇష్టం కదా, అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. సో అందరికీ ఎంతో ఇష్టమైన ఈ జంతికలను గుల్లగా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిండి కలుపుకోవటానికి ఒక పెద్ద గిన్నెను, పిండి కొలుచుకోవటానికి ఒక కప్పు తీసుకున్నాను. నేను ఇక్కడ బియ్య పిండి 2 కప్స్ దాకా తీసుకుంటున్నానండి. ఇది మార్కెట్లో కొన్నదైనా తీసుకోవచ్చు, లేదు ఆడించిన పిండినైనా తీసుకోండి. 2 కప్పులు బియ్య పిండికి 1 కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము వేసుకుంటున్నానండి. వాము అనేది ఈ జంతికలకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో వాము అనేది వేసుకోవడం మర్చిపోకండి. మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యినైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ నూనె సరిపోయింది లేదనేది ఎలా తెలుస్తుందంటే పిండి అనేది ఇలా ఉండవ్వాలన్నమాట. సో మనకి ఇందులో ఆయిల్ అనేది సరిపోయింది. ఒకవేళ మీకు గనక సరిపోకపోతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నేను ఇక్కడ వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా వేడి నీళ్ళని వేసుకుంటూ ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మరి వాటర్ అనేది ఎక్కువ వేసేసుకోవద్దు, పిండి అనేది పలుచగా అయిపోతుందండి. అప్పుడు మనకి జంతికలు అనేవి గట్టిగా వస్తాయి. పిండి చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలుపుకోండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పిండిని అనేది కలుపుకోండి. కరెక్ట్గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీనిని 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకుంటున్నానండి. మీ దగ్గరున్న ఏ జంతికల గొట్టాన్నైనా తీసుకొని ఇలా చిల్లుల ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి జంతికల పిండి అనేది నానింది కదా. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని అనేది తీసుకొని ఈ జంతికల గొట్టంలోకి వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేట్ పైన ఈ విధంగా జంతికను అనేది వేసుకోండి. చిన్నవైనా వేసుకోవచ్చు, పెద్దవైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా వేసుకొని ఇలా వేడైన ఆయిల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే జంతికలు అనేవి మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు జంతికలు అనేవి వేయించుకోండి. ఇక్కడ చూడండి, జంతిక అనేది వేగిపోయింది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన వేసుకోండి. ఇక్కడ నేను ఇంకొక జంతిక వేసుకొని చూపిస్తున్నాను, చూడండి. మనకి జంతికలు అనేవి కరెక్ట్గా వేగాయి అని తెలియాలి అంటే మనకి జంతికలు వేసుకునేటప్పుడు ఇలా మరుగుతూ ఉంటుంది కదా. సో వేగిపోయిన తర్వాత ఇలా తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు మనం జంతికను అనేది తీసేసుకోవచ్చు వేగిపోయినట్లే. అంతేనండి, జంతికలను చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా.
ఇంకెందుకు లేట్, నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ జంతికలను ఒక ఎయిర్ టైట్ బాక్స్లో 1 to 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.